తీసుకుంటాడు. దిలీప్ రెడ్డి గారు మీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అయితే ఇది మనకింత హైదరాబాద్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని ఆడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆడ డేరాలు వేసుకొని ఒక డేరా బాబా ఏదో వెనకట ఏదో అలీబాబా 40 దొంగల లెక్క డేరా బాబా అందరూ దొంగలే అన్నట్టు అక్కడ వేసుకోవడం ఎందుకండి? ఇక్కడ 10,000 మంది కెపాసిటీతోని హెచ్ఏసిసిలో ఎట్ ఏ టైం మీటింగ్ పెట్టుకునే కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చెందని రాష్ట్రాలలో అయితే అసలు అక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట అయితే డేరాలు వేసి పెడతారు. అది రైజింగ్ తెలంగాణ గురించి చేసినటువంటి మీటింగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ మీటింగా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను వాళ్ళ నాయకులను పిలుచుకొని వాళ్ళ అన్నయ్యలు వాళ్ళతో ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళని పిలుచుకొని చేసినటువంటి మీటింగు. సరే, ఈ మీటింగ్లోకి లోతుగా పోతే అంటే ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చెప్తున్నాము, ఏది వాళ్ళు అంటే వాళ్ళ ఇంపార్టెంట్ వన్ టోటల్గా హైదరాబాద్లో ఏ పొజిషన్లో ఎక్కడ ఉండాలి, ఎక్కడ నుంచి వాళ్ళు ఒక నగరాన్ని పూర్తి స్థాయిలో చేద్దామని అనుకుంటున్నారు, ఇదే అదే అని చూపించే విధంగా సో అక్కడ పెట్టుకొని చేశారేమో. అయితే ఫస్ట్ ఇక్కడున్న సిటీ ఏ విధంగా ఉంది? ఇక్కడున్న సిటీలో ఇప్పటి రోడ్ల మీద గుంతలు పడితే పూడ్చే నాదులు లేడు. ఇక్కడ ఉన్నటువంటి సిటీలో మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి నువ్వు 4 సిటీ కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇక మనం నిన్నట్టు సమ్మిట్కి ఏమని పేరు పెట్టిండంటే గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. ఇదొక గ్లోబల్ సమ్మిట్, అన్ని ఫేక్ ప్రచారాలు. గ్లోబల్ సమ్మిట్ అంటే ఎక్కడి నుంచి రావాలి ప్రతినిధులు? వేరే దేశాల నుంచి వచ్చి గ్లోబల్గా అంటే అరౌండ్ ది గ్లోబ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ కమ్. నిన్న జరిగింది ఏంటిది? ఒకటే ఒక కంపెనీ గ్లోబల్స్గా అంటే అమెరికా నుంచి వచ్చింది, ట్రంప్ మీడియా అనేది. మిగతా అన్ని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలే కదా. ఇక్కడ ఉన్న కంపెనీలను పిలిచి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి దానికి గ్లోబల్ సమ్మిట్ అని ఎందుకు పేరు పెట్టాలి రేవంత్ రెడ్డి గారని అడుగుతా ఉన్నాము. ఇంకా ఒకటి గతంలో చెప్పండి, అంటే పేరు పెట్టుకున్నాము గ్లోబల్ సమ్మిట్ అని. అవును కదా, గ్లోబల్ నుంచి పిలుస్తా అన్నారు కదా. పెట్టడం పెట్టకపోవడం పెట్టుబడి అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు. దేశ విధానం నుంచి పెట్టుబడులు అట్రాక్ట్ చేసి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తాము, ఇక్కడ పెట్టుబడులు తెస్తాము, పెట్టుబడులు వరదలాగా వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. వాళ్ళ వరద ఏం లేదు, ఒక చిన్న పిల్లకాలుగా కూడా రాలేదు, ఒకటే ఒక నీటి బొట్టు లెక్క వచ్చింది. అది ట్రంప్ మీడియా అనేది. ఆ ట్రంప్ మీడియా క్రెడిబిలిటీ ఏందో కూడా చూద్దాం. అమెరికాలో ట్రంప్ మీడియా పైన ఎంత వ్యతిరేకత ఉంది, అది ఎంత ఆర్థిక నష్టాలలో ఉన్నది, దాని లావాదేవీల లెక్క చూస్తే అదొక ఫ్రాడ్లు చేస్తున్నటువంటి కంపెనీ అని తేలింది. ఆ ఫ్రాడ్లు చేస్తున్నటువంటి కంపెనీ వచ్చి ఇక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పేసి ఒక దొంగ లెక్క చెప్పిండు. ఇంకా కంపెనీ ఎంపీఎల్ గ్రూప్ అనే ఒక కంపెనీ ఉంది. అది ఆల్రెడీ 2023 జూలై 17 నాడు ఇక్కడ ఆల్రెడీ చిట్యాలో లాజిస్టిక్స్ కంపెనీ అనేది ప్రారంభం చేసుకున్నది. అదే కంపెనీ ఇప్పుడు వచ్చేట మళ్ళీ 1,000 కోట్లతో అప్పుడు చేసుకున్నది, ఇప్పుడు 750 కోట్లతో పెట్టుకుంటుందని చెప్పేసి మళ్ళీ ఒకటి చెప్పారు ఎంపీఎల్ గ్రూప్. నేను పేరుతో సహా చెప్తా ఉన్నా. ఇంకొకటి యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ అనే కంపెనీ 2024లో వాళ్ళ నికర లాభం ఇయర్లీ 54 కోట్లను చూపించింది. ఇప్పుడు వచ్చేసి అదే కంపెనీ అట 53 కోట్ల లాభం చూపించిన కంపెనీ 31,500 కోట్ల పెట్టుబడి పెడతాట. అంటే ఒక పాండబ్బా నడుపుకునేటోడు వచ్చి రేపు నేను 5 స్టార్ హోటల్ పెట్టుకుంటా అంటే మనం నమ్మే పరిస్థితి ఉంటుందా? ఈ విధంగా చెప్తున్నాము. గతంలో దావోస్ సందర్భంగా వీళ్ళు 1,70,000 కోట్ల పెట్టుబడులు అని అన్నారు, ఎంఓయూలు చేసుకున్నారు. ఇప్పటి వరకు అవి ఏమన్నా కార్యరూపం దాల్చినాయా? ఇప్పుడు అవన్నీ సూట్ కేస్ కంపెనీలు అండి. జూబ్లీహిల్స్ చుట్టుముట్టు ఉండే వాళ్ళ ఆఫీసు వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే కంపెనీలు అన్నీ తీసుకొచ్చి ఆడ పెట్టుబడులు పెట్టినట్టు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు అమెరికా పోయినా గాల్లే 4 ఉంటారు చుట్టూ, గవేగా జూబ్లీహిల్స్ కంపెనీలో తీసుకుపోయి ఆడొస్తాయి. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ అని చెప్తుంటే కూడా ఇక్కడ కూడా వాళ్ళ అనునాయులు ఈయనే ఉండే జూబ్లీహిల్స్ కంపెనీలు తీసుకుపోయి ఆడ పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకు తెలుసు, క్విడ్ ప్రోకో ఒప్పందాలు మాత్రమే జరుగుతాయి. ఇంకా ఒకటి, ఇంత పెద్ద సమ్మిట్ అని చెప్పేసి 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులను నేను పిలుచుకొస్తా, 18 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఏ ఒక్క రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి రాలే. వాళ్ళు ఎందుకు వస్తారండి? పక్క రాష్ట్రంలో నీ ఇంట్లో నీ బిడ్డ పెళ్ళి ఉంటే ఉన్నాను కానీ నా కొడుకు పెళ్ళికి రానట్టు ఉన్నది వీళ్ళు పిలవడం అనేది. ఎందుకంటే ఎవరు వస్తారండి? వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అనుకుంటారు. నిన్న కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఎంత కామెంట్ చేసిండండి మీరు చూడండి. ఈ కాంగ్రెస్ పరిపాలిత కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి మీది మాకన్నా చాలా చిన్న రాష్ట్రము కానీ మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు, ఎందుకని అంత చీప్ కామెంట్స్ పిలిపించుకొని మరి తండించుకోవడం అనేది ఇదే అండి. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే ఈరోజు అసలు ఫార్మాసిటీ అనేది నాడు తీసుకొచ్చినటువంటి ఫార్మాసిటీలో ఈరోజు ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నావు. ఈరోజు రైతులందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈరోజు మీరు నాడు ఎన్నికల పెట్టుబడులకు సంబంధించి మీకు నమ్మకం లేదు, అవన్నీ అంకెల గారడి అని కొట్టిపారేస్తారు. అంటే వీళ్ళ చరిత్ర దావోస్ పర్యటన ప్రకారం స్టేట్ క్వశ్చన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఒక 13 అంశాలను ప్రస్తావించారు. అవును, సో వాటికి సంబంధించి ఏంటి, ఏవి వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏవి లేవు, ఆల్రెడీ ఉన్నటువంటివి కూడా కొన్ని ప్రస్తావించారు రవికుమార్ గారు.
సో అటువంటివి మీకు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒకటండి క్లియర్ గా Document పని. లాస్ట్ టైం దావోస్ పెట్టుబడులను ఉదాహరించే దీన్ని చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం 1,70,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు ఊగదంపుడు ఉపన్యాసాలు అడ్వర్టైజింగ్ అన్ని చేసిర్రు. ఇప్పుడు నుమాన్ గారు ఉన్నారు కదా, లాస్ట్ టైం 1,70,000 కోట్ల పెట్టుబడులతో ఎంఓ చేసుకున్నటువంటి ఎన్ని కంపెనీలు ఈరోజు కార్యరూపం దలిచినాయి? ఈరోజు చెప్పబోయేది అదే. ఈరోజు మొదటి రోజు ఇంకొకటి చూడండి, ఒక పేపర్లో ఈనాడు పేపర్లో నిన్న మీరు రోజు మార్నింగ్ పేపర్లు చదువుతారు కదా, నిన్న ఏమని వచ్చిందంటే మొదటి రోజు పెట్టుబడులు 3,97,500 కోట్లని వచ్చింది. అదే ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే 2,43,000 కోట్లని వచ్చింది. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి పేమెంట్లను బట్టి పేపర్లు రాస్తున్నాయా లేకపోతే మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా మీరు నిన్న పేపర్లో తీసుకుంటే వీళ్ళది ఎంత మంచి డొల్లా అని చెప్పి బయటపడతా ఉన్నది. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే వీళ్ళ చరిత్ర, దావోస్ పర్యటనకు పోయి అమెరికా పర్యటన పోయి వీళ్ళు తీసుకొచ్చింది ఏంది, ఇప్పుడు 5,75,000 కోట్లు అని చెప్పి ఈరోజు కోట్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఈరోజు రెండు సేమ్ రాసుకున్నారు, ఎందుకంటే నిన్న అందరూ కోసిరు కదా. అది వాళ్ళ పొరపాటుగా చూడాలా, లేదంటే ఇప్పుడు ఇస్తే అందరికి ఇచ్చి రాపిస్తారు కదా. ఇప్పుడు ఒక మెయిన్ పేపర్ ఆంధ్రజ్యోతి ఈనాడు వేరే విధంగా రాశాయి అని అంటే మేబీ మీరు అన్నట్టు అనుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడులో అందులోనే విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయని మీరే ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలో ఆ రెండు పత్రికలకు సంబంధించి గతంలో మీరే విమర్శలు చేశారు. ఏమని? సో అంటే బాకా అదే కదా. ఇప్పుడు కాకపోతే అక్కడ నేనేం చెప్తున్నా అంటే వీళ్ళకి కూడా పేమెంట్ ఎక్కువ ఇచ్చినోడు ఎక్కువ, తక్కువ ఇచ్చినోడు తక్కువ రాస్తుందేమో అని అనుమానం వస్తుంది మాకు. రాస్తే అందరు సేమ్ డాటా వేయాలి కదా, ఇస్తే వీళ్ళు ఎందుకు రాస్తున్నారు అంటే ఇదంతా డొల్లా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంకెల గ్యారెంటీ చేసుకున్నారు తప్ప ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేవు. ఇంకా 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 కొన్ని ప్రస్తావిస్తాం, కొంచెం టైం ఇవ్వాలి మీరు మాకు, ఎందుకంటే మీకు చాలా సమయం ఇచ్చారు వాళ్ళకి బీజేపీ ప్రతినిధి. నెక్స్ట్ తనకు కూడా ఇవ్వండి, తనకు కూడా అందరికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇంకా రాహుల్ గాంధీ గారు వస్తా అన్నారు కదా, రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేసిర్రు. రాహుల్ గాంధీ గారు కనీసం సోమవారం పార్లమెంట్ కూడా పోలే. రాహుల్ గాంధీ ఉత్తగా ఇంట్లో ఢిల్లీలో ఉన్నాడు. జరసేపు వచ్చిపోతే ఏమయ్యేది? ఈరోజు నువ్వు ఇంత ప్రిస్టేజియస్గా ఇక్కడ చేస్తా ఉంటే నీకు రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం బయటపడింది కదా. నీతో ఇప్పుడు కనీసం ఒక ట్విట్టర్లో ట్వీట్ అని పెట్టిండా, ఎక్కడెక్కడో దేశాలలో ఏమో అయితే కూడా పెడతాడు. నేను అడిగింది స్ట్రైట్ క్వశ్చనే, డాక్యుమెంట్ కి సంబంధించి మీకు ఉన్నటువంటి అంటే అపోహలు, డౌట్ ఇది జరగదు అన్నటువంటివి ఏమి ఉన్నాయి? ఈ 13 అంశాలకు సంబంధించి ఏదైతే ప్రణాళికకు సంబంధించి ఓవరాల్ ప్రణాళికలో అండ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినటువంటి క్రమంలో అంటే ప్రముఖులు కూడా మాట్లాడారు. అంటే ఏ విధమైనటువంటి హోప్ ఉంది అంటే ఇంతది పెద్ద లక్ష్యం బట్ అసాధ్యమైతే కాదు అన్నట్టు కూడా ప్రస్తావించారు. సో వీటిల్లో మీ ప్రస్తావన, మీ విమర్శ ఏంటి? అయితే మా విమర్శ ఆల్రెడీ చెప్పినట్టే, వీళ్ళు గతంలో చరిత్ర ఏముంది, అవి పెట్టుబడులు ఏమి నిజం కాలేదు, ఇవి కూడా నిజం కావు. ఇంకా ప్రియాంక గాంధీ గారు ఒక గొప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసి నేను ఒకటి కోట్ చేస్తాను, మీకు కూడా ఐడియా ఉంటుంది. ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పారు, మోడీకి పార్లమెంట్లో విజన్ 2047 అంటున్నావు, 2047 దాకా జనాలను పస్తుల నుంచి ఆకలితో చంపుతావా, నిన్నేం జరిగింది, ఇవాళ ఏం జరిగింది, రేపేం జరగాలనేది ముఖ్యము అని అన్నది. అంటే వాళ్ళ నాయకురాలు గారు చెప్పిందే, ఇవాళ ఏం చేస్తావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొకటి నేను వెబ్సైట్లో అఫీషియల్ కొన్ని డాటా పెట్టిర్రు, వాళ్ళ తప్పులు వాళ్ళే ఒప్పుకున్నారు. వీళ్ళట వర్షాకాలానికి రైతు బంధు కిందనట, అయితే వీళ్ళ పేర్లో రైతు భరోసా కింద 9,000 కోట్లు ఇచ్చిరట. అదే యాసంగి అంటే వీళ్ళు మళ్ళీ వచ్చేసి ఎండాకాలానికి వచ్చేసరికట 12,000 కోట్లట. అంటే తర్వాత పంట తగ్గుతుంది జనాలు ఎండాకాలంలో. అంటే వాళ్ళ తప్పును వాళ్ళే ఒప్పుకొని ఒక వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో అది కూడా పొందుపరిచిరండి. ఇప్పుడు నిన్న వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ లెక్క చెప్తున్నాను, నేను నా కాకి లెక్కలు చెప్తలేను. అంటే వీళ్ళ తప్పు 1,00,000 కోట్లట వీళ్ళు రైతులకు ఇచ్చిరట. అంటే ఒడ్లు కొన్నది కూడా, ఒడ్లు కొనుక్కొని పైసలు ఇచ్చింది కూడా వాళ్ళ ఖాతాలు వేసుకొని నేను అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టిర్రు. అంటే కాంగ్రెస్ అంటేనే ఒక మోసము, కాంగ్రెస్ అంటేనే ఒక అంకెల గ్యారెంటీ, కాంగ్రెస్ అంటేనే నోటికి ఎంత వస్తే అంతే అబద్ధ వాగ్దానాలు ఇచ్చే పార్టీ అని చెప్పి మరొకసారి